నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజైతే 11థ్ డే అనమాట. ఒక మంచి కడా బ్యాంగిల్ అయితే పార్టీ వేర్ బ్యాంగిల్ చూపిస్తాను. చూసేయండి. చాలా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. ఇలా ముందుగా అయితే నేను 3 బ్యాంగిల్స్‌ని అయితే తీసుకున్నానండి. 3 బ్యాంగిల్స్ కూడా మనము ఇలా చెక్ చేసుకోవాలనమాట. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి ఎప్పుడైనా చెక్ చేసుకొని మనము డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా 3 గాజుల్ని కూడా మనము అంటించేసుకుంటే మనకి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందండి. ఇలా మనము గ్లూ పెట్టి మంచిగా దీన్ని స్టిక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ గాజులు బాగా సన్నగా ఉంటే మీరు 4 బ్యాంగిల్స్ అయినా అంటించుకోండి, పర్వాలేదు. నేనైతే బ్యాంగిల్స్ అనేవి నేను కొంచెం కరువు బ్యాంగిల్సే తీసుకుంటున్నానండి. ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే ఇంకా మంచిదనమాట. నా దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే లేవన్నమాట. అందుకనే నేను ఇలా కరువు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా 3 బ్యాంగిల్స్‌ని కూడా మంచిగా జాయింట్ చేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకోకుండా చక్కగా నీట్‌గా వీటిని అంటించేసుకోవాలి. మనకి ఇది కాస్త ఆరాలండి. ఇది ఆరేలోపు నేను కుందన్స్ అయితే చూపిచ్చేస్తాను, చూసేయండి. కుందన్స్ అంటూ ఏమి పెట్టట్లేదండి. నేను వచ్చేసి ఇలా మనకి లక్ష్మీ చామ్స్ ఉంటాయన్నమాట. మనకి లక్ష్మీ చామ్స్ అనేవి ఉంటాయండి. నేను మీకు సింగిల్ కడా బ్యాంగిల్ తయారు చేసి చూపిస్తున్నానండి. గోల్డ్ రిప్లికా అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఏమీ లేదండి. మనము గ్లాస్ బ్యాంగిల్ని ఇలా 3 బ్యాంగిల్స్ని ఇలా అంటించేసుకోవాలి. ఫ్లాట్ అయితే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర కరువు ఉండి దీని మీద చూపిస్తున్నాను అనమాట. ఇలా 3 బ్యాంగిల్స్ని అంటించేసుకోవాలి. అదే మీరు 2 బ్యాంగిల్స్ అయితే మీరు అర డజన్ బ్యాంగిల్స్ తీసుకొని 3 అంటించేసుకోండి. అదే మీకు బాగా సన్నగా ఉంటే 4 బ్యాంగిల్స్ అంటించుకున్నా కూడా బాగానే ఉంటుంది. అలా 3 బ్యాంగిల్స్ అంటించేసుకొని పక్కన పెట్టుకొని మనకి ఇలాంటి చామ్స్ ఉంటాయన్నమాట. చామ్స్లో కూడా మనకి 2 రకాల చామ్స్ ఉంటాయండి. ఇదైతే నేను వచ్చేసి గోల్డ్ చామ్స్ ఇలాంటి అమ్మవారి అయితే తీసుకుంటున్నానన్నమాట. అలానే మనకి మల్టీ కలరు క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి మీరు ఓవెల్ అయినా తీసుకోండి, లేదు అంటే మనము స్క్వేరు రెక్టాంగిల్ ఏవైనా తీసుకోండి, ఏదైనా బాగానే ఉంటుంది. ఈ సైజువి నేను మీడియం సైజు మనకి క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా మల్టీ కలరు, ఇలాంటి క్లిప్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను బ్యాంగిల్స్ అని చెప్పేసి మనకి ఇట్లా మల్టీ కలర్ రెయిన్బో కలర్ ఉన్న క్లిప్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా సింపుల్గా పార్టీ వేర్ లుక్ అండి. మనకి 10 నిమిషాల్లో అయిపోయే డిజైన్ అనమాట. ఫస్ట్ అయితే మనము ఎక్కడైతే అమ్మవారి రూప్ పెట్టుకుంటామో, చామ్ పెట్టుకుంటామో అక్కడ ఇలా గ్లూ అనేది బాగా అప్లై చేయాలి. నేను B7000 గ్లూ అయితే అప్లై చేస్తున్నానండి. తర్వాత మనకి ఇక్కడ క్లిప్ స్టోన్ అనమాట. ఇలా మనము బ్యాంగిల్ మొత్తం కూడా గ్లూ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత పెట్టుకుంటే మంచిగా స్టిక్ అవుతాయి అన్నమాట మనకి. అది మీకు టిప్ అండి. చాలామందికి తెలియదు కదా, పెట్టంగానే గ్లూ పెట్టంగానే పెట్టేసుకుంటూ ఉంటారు. అవి జారిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడైనా చామ్స్ కానివ్వండి, లేదు అంటే క్లిప్ స్టోన్స్ కానివ్వండి, చాలా వెయిట్ అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటివి పెట్టుకోవాలి అంటే మనం గ్లూ అనేది ఇలా పెట్టుకొని బ్యాంగిల్ మొత్తం ఒకసారి పెట్టేసుకొని అప్పుడు వాటిని పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనకి ఇది ఆరిపోతుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా గ్లూ ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత ఫస్ట్ మనము అమ్మవారి చామ్ పెట్టేసుకోవాలి. ఇలా పార్టీ వేర్ అండి, అసలు చాలా బాగుంటుంది. మనము ఈ ఒక్క బ్యాంగిల్ సింగిల్గా వేసుకున్నా బాగుంటుంది, సింపుల్గా వేసుకునే వాళ్ళకి. లేదు అంటే మనకి మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకుంటే కూడా బాగుంటుందండి. మనకి మట్టి గాజులు ఉంటాయి కదా, వాటికి మధ్యలో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మనకి అమ్మవారి చామ్స్, అలాగే మనకి వచ్చేసి ఈ రెక్టాంగిల్ షేప్ ఉన్న క్లిప్ స్టోన్ అనమాట. ఓవెల్ షేప్ కూడా పెట్టుకోవచ్చండి, పర్వాలేదన్నమాట. ఓవెల్ షేప్ కూడా బాగుంటుంది. ఓవెల్ కానివ్వండి, స్క్వేర్ కానివ్వండి, లేదు అంటే ఇలా రెక్టాంగిల్ కానివ్వండి, మనకి ఏదైనా బాగుంటుందన్నమాట. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చిందనమాట ఈ డిజైన్ అనేది. ఇలా 1 బై 1 మనము పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. ఈజీగా అయిపోతుందండి. మనకి త్వరగానే అయిపోతుందనమాట. ఎక్కువసేపు పట్టదు. 10 నిమిషాల్లో తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలండి. ఇలా చామ్స్ పెట్టుకోవాలన్నమాట. చామ్స్, క్లిప్ స్టోన్స్, అంతేనండి. ఇంకా ఏం అవసరం లేదు. చాలా మనకి రెడీమేడ్ బ్యాంగిల్ లాగానే ఉంటుందండి. కాకపోతే ఇది గ్లాస్ బ్యాంగిల్ అనమాట. ఇలా ఉంటుంది. లుక్ అయితే ఇలా ఉంటుందండి, చూడండి. మనకి చాలా బాగుంటుంది. ఇది కాస్త ఆరిన తర్వాత నేను అంతకుముందు తయారు చేసుకున్న మనకి మనకి పింఛము చామ్స్ ఉన్నాయి కదా, వీటితోటి పేరప్ చేసుకోవచ్చండి. ఇవేమో సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసేమో మనకి మధ్యలో వేసుకోవచ్చు. మట్టి గాజులతోటి పేరప్ చేసి చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందన్నమాట.
ఇలా బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇలా నేను తయారు చేసుకునేవి ఏవైనా కానీ ఇలా నాకు కాంబోలాగా ఉండేలాగా అన్నీ కూడా సెట్ లాగా ఉండేలాగా తయారు చేసుకుంటున్నానండి. కాబట్టి మీకు కూడా అలానే తయారు చేసి అలాగే సెట్ చేసి చూపిస్తున్నాననమాట. ఇలా ఉంటుందనమాట. మనం మిడిల్‌లో వేసుకోవచ్చు, సింగిల్‌గా వేసుకోవచ్చు. లేదు అంటే 2 బ్యాంగిల్స్ అయితే మనం సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చనమాట. ఈ చామ్స్ అండ్ మనకి ఈ క్లిప్ స్టోన్స్ తోటి తయారు చేసిన ఈ కడా బ్యాంగిల్. చూడండి ఎంత బాగుందో. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పటం అస్సలు మర్చిపోవద్దండి.